వారిది రెక్కాడితే గాని డొక్కాడిని పేద కుటుంబం. లేక పుట్టిన వారి పాపకు మాయదారి జబ్బు చేసింది. పుట్టినప్పటి నుండి ఆ జబ్బు పాపను వేధిస్తూనే ఉంది. అది చాలదన్నట్టు పాపకు గొంతులో కణితి ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురయ్యింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి కణితిని తొలగించి శ్వాస కోసం తాత్కాలిక పైపు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పైపు తొలగించాలంటే తిరిగి ఆపరేషన్ చేయాలి. అందుకు డబ్బులు లేక ఆ కుటుంబం విలవిలలాడుతుంది. ఇంతవరకు తమ బిడ్డ గొంతు వినలేదని పైపు తొలగించడానికి మనసున్న మహారాజులు సాయం చేయాలని వేడుకుంటున్నారు. మూర్ఛ వ్యాధి కారణంగా శ్వాస సమస్యతో బాధపడుతున్న తమ కుమార్తె హర్షిత శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం అందించాలని చిత్తూరు జిల్లా యాదమరి మండలం కిరటంపల్లి గ్రామానికి చెందిన చిన్నారి తల్లిదండ్రులు శివకుమార్, ఝాన్సీలు వేడుకుంటున్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తల్లిదండ్రులు మాట్లాడారు. తమ కుమార్తె పుట్టినప్పటి నుంచి ఫిట్స్ వ్యాధితో బాధపడుతుందని, 6 నెలల వయసు నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చికిత్స చేయించగా సుమారు 6 లక్షల వరకు ఖర్చయిందని, శస్త్రచికిత్స చేసి గొంతులో కణితిని తొలగించి శ్వాస తీసుకునేందుకు కోసం తాత్కాలికంగా ట్యూబ్ని ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్ కోసం సీఎం సహాయ నిధి నుంచి కొంతవరకు ఆర్థిక సాయం అందిందని, ఆ సాయంతో పాటు తమ ఇంటి తాకట్టు పెట్టి శక్తికి మించి అప్పులు చేసి ట్రీట్మెంట్ చేయించారు. పాపకు మాటలు రావడానికి ట్యూబ్ను తొలగించేలా ప్రస్తుతం 2వ దశ ఆపరేషన్ చేయాల్సి ఉందని, దీనికి 6 లక్షల వరకు ఖర్చవుతుందని సీఎంసీ ఆసుపత్రి వర్గాలు లెటర్ను అందించిందని శివకుమార్, ఝాన్సీలు తెలిపారు. కూలి పని చేసుకునే తమకు ఈ ఆర్థిక భారాన్ని భరించే స్తోమత లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమ పాపకు ఆపరేషన్ జరిగేలా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పాప పరిస్థితిని గమనించిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు వేణు, హేమలత, పద్మిని, భాస్కర్, రమేష్, త్రిమూర్తులు శస్త్రచికిత్స కోసం తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపరేషన్ కోసం మంచి మనసున్న దాతలు ఎవరైనా తమకు తోచినంత సహాయం చేయాలని వేడుకుంటున్నారు. సాయం చేయదలిచిన వారు యాదమర్రి యూనియన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 42330100788896, ఇక ఐఎఫ్ఎస్సి కోడ్ UBIN05423334 పంపగలరని, అదేవిధంగా ఫోన్ పే ద్వారానైతే శివకుమార్ 8197753717 నంబర్కు నగదును పంపి హెల్ప్ చేయాలని వారు కోరుతున్నారు. నా పేరు శివకుమార్, మాది కిరటంపల్లి విలేజ్, యాదమరి మండలం, చిత్తూరు జిల్లా అనమాట. నాకు 4 సంవత్సరాల పాప ఉంది, చిన్న పాప. పాప పుట్టి 6 నెలల నుంచి ఫిట్స్ అనేది వస్తూ ఉంది పాపకు. ఫిట్స్ ఎక్కువగా రావడం వల్ల ఒకసారి వచ్చేసి బ్రీతింగ్ ఆగిపోయి ట్యూబ్ పెట్టారు పాపకు, వెంటిలేటర్లో పెట్టారు. వెంటిలేటర్ పెట్టినప్పుడు గొంతులో ఇన్ఫెక్షన్ అయ్యి పుండు ఏర్పడి బ్రీతింగ్ అనేది మూసుకొని వెళ్ళిపోయింది పాపకు. ఇప్పుడు ట్యూబ్ ద్వారానే పాప బ్రీతింగ్ తీసుకుంటూ ఉండేది. గత 2.5 సంవత్సరం నుంచి పాప ఇప్పటి వరకు ట్యూబ్లోనే బ్రీతింగ్లో ఉంది. ఒక 6 నెలలకు ముందు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒక ఆపరేషన్కి అయితే హెల్ప్ చేసినారు ప్రభుత్వం ద్వారా. ఆపరేషన్ అయితే చేపించిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ ఎక్కడైతే ఆపరేషన్ చేసినారో అదే చోట మళ్ళీ పుండు ఏర్పడి మళ్ళీ అదే విధంగానే ఉందని చెప్తా ఉన్నారు. ఈసారి ఇంకోసారి ఆపరేషన్ చేస్తే పాప రికవర్ అవుతుందనేసి చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా వచ్చేది, కానీ ఇప్పుడు వెళ్ళి ఎమ్మెల్యేలను వెళ్ళి అడిగినాము, మీకు ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా వచ్చేది చేపించినాము, ఇప్పుడైతే రాదని చెప్తా ఉన్నారు. మరొకసారి గవర్నమెంట్ మా మీద దయ ఉంచి మా పాపని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మా పాపకు చిన్నప్పటి నుంచి ఫిట్స్ ద్వారా ఇది బ్రీతింగ్ డిఫికల్టీ ఎక్కువయ్యి పాపకి ట్యూబ్ ద్వారా శ్వాస తీసుకుంటా ఉంది. లోపల థ్రోట్ అనేది కట్ చేసి పాపకి జాయిన్ చేపించినారు. ఇప్పుడు పాపకి ఇది క్లోజ్ చేసిన తర్వాత పాప మాటలు కానీ వస్తుంది. ఇంతవరకు పాప మాట్లాడలేదు, ఏం లేదు. దాతలు ఎవరైనా ఉంటే పాపకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో పాపకు హెల్ప్ చేస్తున్నారు. పాపకు హెల్ప్ చేసిన తర్వాత పాపకు ఒక ఆపరేషన్ మేము చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొకసారి ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు. అది చేసిన తర్వాత పాపకు ఆ మాటలు అనేది, ఈ ట్యూబ్ని క్లోజ్ చేసిన తర్వాత పాపకు మాటలు అనేది వస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ గారైనా
చంద్రబాబు నాయుడు సార్ అయినా మాకు హెల్ప్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.